నమస్తే అండి, అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కమ్మగా, రుచిగా, ఈజీగా, టేస్టీగా ఉండే కొబ్బరి పాలతో అన్నమండి. ఇది చాలా బాగుంటుంది. కొబ్బరి పాలతో చేస్తే కొంచెం తీయగా అనిపిస్తుంది. అమ్మవారికి ఇది నైవేద్యంగా పెడతామండి. ఒక చిన్న గ్లాస్తో నేను బియ్యం తీసుకున్నానండి, చిన్న టీ గ్లాసు. అది ఒక 2 టైమ్స్ బాగా కడిగి వేరే నీళ్ళు పోసి కాసేపు నానబెట్టుకోవాలండి. ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ నానితే బాగుంటుంది. ఈ హాఫ్ తీసుకుంటే చాలండి కొబ్బరి చిప్ప, మొత్తం అవసరం లేదు, ఎందుకంటే చిన్న గ్లాస్ కాబట్టి. ఇదంతా ఈ తొక్కంతా పైన ఉండేది తీసేయాలండి. తీసేస్తే కొంచెము బాగుంటుంది. చూడండి, కొంచెం తీసాను. లేకుంటే మనం వేస్తే కలర్ చేంజ్ అవుతుంది, నల్ల నల్లగా అనిపిస్తుంది. ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని మిక్సీకి వేసుకోవాలి. చూడండి, కొంచెము మెదిగింది. ఇంకా కొంచెం వాటర్ వేస్తే కొంచెం బాగా జ్యూసీగా వస్తుంది. ఒక గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి. ఈ విధంగా వచ్చింది. మళ్ళీ తొక్కుంటుంది చూడండి. దీన్ని పిండి మళ్ళీ ఇంకొకసారి వాటర్ వేసి మిక్సీకి వేసుకోవాలండి. చూడండి, దీంట్లో నుంచి వస్తుంది పాలు, కొబ్బరి పాలు. ఇంకొకసారి మిక్సీకి వేసుకుని మళ్ళీ తీసుకుందామండి. చూడండి, మిక్సీకి వేసి అంతా మొత్తం పిండేసాను. ఇది కొబ్బరి పాలంతా దీంట్లోకి ఉన్నాయి. బాగా తెల్లగా ఉంది చూడండి. ఇది పక్కన పెట్టుకోవాలి. మనం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో చేస్తానండి నేను. నెయ్యి 1 స్పూను, నూనె 1 స్పూను వేస్తున్నాను. మనం కావాలంటే మొత్తము నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం వేడైన తర్వాత మళ్ళీ ఇది వేసుకోవాలండి. ఎలాచి, బిర్యానీ ఆకు, కొంచెము పట్ట, లవంగము కొద్దిగానేనండి. మరి ఎక్కువగా వేస్తే అది టేస్ట్ వేరేగా అయిపోతుంది, బిర్యానీ టేస్ట్ లాగా అయిపోతుంది. క్యాష్యూ కొంచెం వేస్తున్నాను. మనం మసాలా ఎక్కువ వేసామంటే అది బిర్యానీ అయిపోతుందండి, కొబ్బరి పాలన్నంలాగా ఉండదు. ఈ విధంగా చేస్తే బాగుంటుంది, కొంచెం స్వీట్గా. 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. మనకి క్వాంటిటీకి బట్టి మనము వేసుకోవాలి. బియ్యము కొంచెం ఎక్కువ వేసామంటే ఇంకొంచెము పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు 1 తీసుకున్నాను, కొద్ది కరివేపాకు వేసాను. ఇది వేగిన తర్వాత కొబ్బరి పాలు 2 గ్లాసులు తీసుకుంటున్నానండి. అంటే ఇది సోనా మసూరి కాబట్టి 2 గ్లాసులు తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ అయితే 1.5 సరిపోతుందండి. మనం కొంచెం మెత్తగా కావాలంటే 3 గ్లాసులు కూడా తీసుకోవచ్చు. కొబ్బరి పాలు బాగుంటుంది. కొద్దిగా ఉప్పు వేస్తున్నాము. కొంచెం బాగా వేడైన తర్వాత ఈ విధంగా అయినాక మనం అప్పుడే నానబెట్టుకున్నాం కదా బియ్యము, దాన్ని దీనిలో వేసి కలపాలండి. చూడండి, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది కొబ్బరి పాలతో. మనం దేవునికి మామూలుగా సాటర్డే కొడతాము, ఫ్రైడే అమ్మవారికి కొడతాము. ఈ విధంగా కూడా మరుసటి రోజు చేసుకోవచ్చండి. వచ్చేసింది చూడండి కొబ్బరి అన్నము. ఫ్రిడ్జ్లో పెడితే కొబ్బరికాయ బాగా వస్తుందండి. చూడండి, మీరు చేయండి. ఓకే అండి, బాయ్.